హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఫ్యామిలీ స్టార్ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి ఓన్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. 90% ఇండోర్ షాట్స్ ఉంటాయి. చాలా బోర్ అని ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనకి కొంచెం ఎమోషన్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ, ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ ఇలాంటి ఏమి చూపించారు అనమాట. జస్ట్ అలా ఒక ఫ్యామిలీ సంబంధించిన కేర్, అది తీసుకునే విధానం, అక్కడ ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి చూపించుకుంటూ వెళ్ళిపోతారు. బట్ అంతా డెప్త్ గా అయితే ఏం లేదు. జస్ట్ అలా మామూలుగా వాచ్ చేయొచ్చు. హీరోయిన్ క్యారెక్టర్ కి కొంచెం మంచి ఇంపార్టెన్స్ ఉంది అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే విజయ్ దేవరకొండ అండ్ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం బాగా అనిపిస్తుంటది. దాని తర్వాత మళ్ళీ యూఎస్ లోకి వెళ్ళిపోవడం, అదంతా మళ్ళీ ఒక బోర్ ఫీల్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. మొత్తానికి చెప్పాలంటే ఈ సినిమా చూడాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే మొత్తం మాటలే ఉంటాయి. సరే, ఆ మాటలు ఉన్నా సరే బాగుంటదేమో అనుకుంటే ఏదో చూస్తున్నామా అంటే చూస్తున్నాము, ఎప్పుడెప్పుడు ఈ సినిమా అయిపోతుందా అన్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో నాకైతే పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీకు టైం ఉంది, మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. సాంగ్స్ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ బాగుంది అండ్ హీరోయిన్ యాక్టింగ్ బాగుంది అండ్ పరశురామ్ డైరెక్షన్ ఎందుకు రేంజ్ లో అయితే లేదు గైస్. ఇది మెయిన్ స్టోరీ ఇంకొంచెం స్ట్రాంగ్ గా రాసుకుని తీయాల్సింది అనిపించింది. ఎందుకంటే ఎమోషన్స్ అనేవి ఇక్కడ లేవన్నమాట. సో అది ఎమోషన్స్ చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ ఉండాలి. ఎమోషన్స్ ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సినిమా. సో పెద్ద మైనస్ పాయింట్ అనమాట. అండ్ కామెడీ ఎలిమెంట్స్ కూడా ఏం లేవండి. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇట్స్ ఏ డిసప్పాయింటెడ్ ఫీలింగ్. నేను చాలా ఎక్స్పెక్టేషన్, బట్ కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.